దేవుని పరిశుద్ధ నామానికి స్తుతి కలుగును గాక. దైవవాక్కు అనే డైలీ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. దేవుని ఉన్నతమైన కృపను బట్టి మనల్ని అందరినీ క్షేమంగా ప్రభు ఉంచారు. మీరు క్షేమంగా, సంతోషంగా, ఆరోగ్యంగా ఉండాలని ప్రతిదినము మీ కొరకు మేము ప్రార్థన చేస్తూ ఉన్నాం. దేవుని కృప నిత్యము నిరంతరము మనందరికీ తోడై ఉండును గాక. ఈరోజు వాక్య జ్ఞానం కొరకు బైబిల్ గ్రంథంలోంచి 2వ సమూయేలు గ్రంథము 6వ అధ్యాయం 11వ వచనం చదువుకుందాం. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 11వ వచనం మనందరికీ తెలిసిన వాక్య భాగమే. యెహోవా మందసము 3 నెలలు గిత్తీయుడగు ఓబేదెదోము ఇంటిలో ఉండగా యెహోవా ఓబేదెదోమును అతని ఇంటి వారిని అందరినీ ఆశీర్వదించాను. ఎంత గొప్ప విషయం అండి. ఓబేదెదోము ఇంట్లో మందసం 3 నెలలు ఉందంట. అంటే ఓబేదెదోమును తన ఇంటి వారందరినీ ప్రభు ఆశీర్వదించారంట. ఈరోజు దేవుడు మనల్ని, మన కుటుంబాన్ని ఆశీర్వదించాలని మనసారా కోరుకుంటూ ఉన్నాను. అందరినీ దేవుడు దీవించాలి అంటే దేవుని మందసం, దేవుడు మన ఇంట్లో ఉండాలండి. ఈరోజు మీరు ఆలోచించేది 3 నెలలు మందసం ఓబేదెదోము ఇంట్లో ఉంటేనే ఓబేదెదోమును అంతా ఆశీర్వదిస్తే, అదే దేవుడు మన ఇంట్లో ఉంటే, అదే దేవుడు మన యొక్క గుండెల్లో ఉంటే ఇంకెంత దేవుడు దీవిస్తాడండి. మందసం ఉంటేనే దీవెన వస్తే, ఈరోజు మందసం కాదు కదా, ప్రభువే మన హృదయంలో ఉండగలడు కదా. వాక్యంలో ఏముంది? హృదయం అను తలుపునొద్ద నిలుచుండి నేను తట్టుచున్నాను, కాగా ఎవడైనా నా స్వరం విని తలుపు తీసిన ఎడల నేను వాని హృదయంలోనికి వచ్చి వాడు నేను కలిపి మరి భోజనం చేస్తాం, విందు చేస్తాం అని ఉంది కదండి బైబిల్లో. ఈరోజు నువ్వు మందసాన్ని కాదు, ప్రభువునే నీ గుండెలోకి తీసుకోవచ్చు. ఇంటిలో మందసం పెట్టుకున్న ఓబేదెదోమే అంత దీవించబడితే, గుండెలోనికి యేసయ్యని తీసుకొస్తే నీకెంత దీవెనండి. నీ ఇంటిలో యేసయ్య ఉంటే నీకెంత దీవెనండి. చూసారా, జక్కయ్య ఇంటికి యేసయ్య వచ్చినప్పుడు ఎంత జక్కయ్య ఆశీర్వదించబడ్డాడు. అబ్రహాము కుమారుడుగా జక్కయ్య మారిపోయాడు అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం కదా. కాబట్టి ఈరోజు దేవుని ఆశీర్వాదం నాకు కావాలి అని నువ్వు ఆశపడితే, దేవుని దీవెన నాకు కావాలి నువ్వు ఆశపడితే, అందరి ఆశ అదే కదా, నేను దీవించబడాలి, నేను ఆశీర్వదించబడాలి, దేవుని కృప నాకు తోడై ఉండాలి అన్నదే కదా మనకు ప్రాముఖ్యం. నిజమే, దీవించబడాలని మరి కోరుకుంటే, దేవుని ఆశీర్వాదం కావాలి అని నువ్వు ఆశపడితే, ఓబేదెదోములాగా దేవుని సన్నిధిని నువ్వు ఆహ్వానించుకో. ఒకటే, ప్రభువా నా ఇంటికి మీరు రండి, ప్రభువా నా హృదయంలోనికి మీరు రండి, ఈ స్థలం నీకోసమే, ఈ జీవితం మీకోసమే, నా హృదయం నీకు అప్పగిస్తూ ఉన్నాను ప్రభువా అని గనక ఒకసారి మనం దేవునికి అప్పగించుకుంటే, నిశ్చయముగా ప్రభు మన హృదయంలో ప్రవేశించి బహుగా ఆశీర్వదిస్తారండి. నిశ్చయముగా దేవుని యొక్క దీవెన మనకి సమృద్ధిగా ఉంటుందండి. మందసమే అంత దీవిస్తే ప్రభు మనల్ని ఇంకెంత దీవిస్తారు కదా. మందసం వల్లే అంత దీవించబడితే, పరిశుద్ధాత్ముడు మనలోకి వస్తే ఇంకెంత మనం దీవించబడతాం. వాక్యం ఉంది కదా, ఆశీర్వాదమునకు మీరు వారసులు అవ్వడానికి పిలువబడితిరి, దేవుడు మనల్ని ఆశీర్వదించడానికి పిలిచాడంట. నిశ్చయముగా ప్రభు మనల్ని దీవిస్తారనమాట. నిశ్చయముగా ప్రభు మనల్ని ఆశీర్వదిస్తారనమాట. ఓబేదెదోము ఇల్లు మారిపోయిందండి. ఓబేదెదోము యొక్క పరిస్థితులన్నీ మారిపోయినాయి. ఆ మాట దావీదుకి వినబడి, దావీదు అనుకున్నాడు కదా, ఓబేదెదోము అంతా దీవించబడితే ఆ మందసాన్ని నా ఇంటికి తీసుకెళ్ళిపోతాను, నేను కూడా దీవించబడతానని దావీదు ఆ మందసాన్ని ఆరాధించుకుంటూ ఊరేగించుకుంటూ తీసుకుని వెళ్ళిపోయాడండి. ఈరోజు ఈ వర్తమానం వింటున్న దేవుని బిడ్డలారా, ఈరోజు దావీదు ఇంటికి వెళ్ళిన మందసం నీ ఇంటికి రావాలి. ఓబేదెదోము ఇంట్లో ఉన్న మందసం నీ ఇంటికి రావాలి. అంటే ఆ మందసం మనం పట్టి రావాల్సిన అవసరం లేదు, కానీ పరిశుద్ధాత్మ దేవుణ్ణి మన హృదయంలో కోరుకుంటే, ఆ దేవుడు నీ ఇంటికి వస్తే, ఆ దేవుడు నీ హృదయంలో ప్రవేశిస్తే బహుగా దీవించబడతావు, బహుగా ఆశీర్వదించబడతావు. ఓబేదెదోము వలె నీవు నీ ఇంటి వారు బహుగా దీవించబడాలని దేవుని సేవకునిగా ఆశీర్వదిస్తూ ఉన్న దేవుని కృపా సమృద్ధి మీకు మెండుగా కలుగునగాక. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, దయగల మా ప్రభువా, యేసు నామములో ఈ దైవ వాక్ అనే కార్యక్రమాన్ని వీక్షించుచున్న మా బిడ్డలందరినీ దీవిస్తున్నా. నీ కృప, నీ కనికరం సమృద్ధిగా కలుగునగాక. ఓబేదెదోమును దీవించిన దేవుడు గనక అయ్యా, ఈ బిడ్డలందరినీ దీవించండి. వారి హృదయంలో నీకు స్థానమిచ్చి, వారి ఇంటిలో నీకు స్థానమిచ్చి, నీ వలన వారు దీవించబడుదురుగాక, నీ వలన వారు వర్ధిల్లుదురుగాక, నీ వలన
అయ్యా వారు ఫలించుదురుగా అట్టి కృపా సమృద్ధి దయచేయమని యేసు నామములో ప్రార్థించి దీవించి అడుగుచున్నాను మా పరమ తండ్రి. ఆమెన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని కృప మనందరికీ నిరంతరం తోడై కాపాడును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. అందరికి వందనాలండి.